సమయంలో మీ ముందుకు వచ్చి ఉన్నాము. ఒక శుభవార్త మీ ముందుకి మేము తీసుకొచ్చి ఉన్నాం. అదేమిటి అని అంటే, మేము నజరేయుడైన యేసయ్య అనేటువంటి ఒక వ్యక్తిని మేము నమ్ముకొని ఉన్నాము. ఆయన ఎవరు అని అంటే, ఈ లోకానికి సర్వమానవుల కోసం పాపముల నుండి విడిపించుటకు ఈ లోకానికి దేవాది దేవుడిగా ఈ లోకానికి దిగివచ్చి ఆయన మానవులందరి కోసం శ్రమలు నొంది ఆయన మన కోసం సిలువలో కాచినటువంటి ప్రస్తుతమైన రక్తం ద్వారా ప్రతి మానవాళికి మంచి జరిగించి అనగా పాప విముక్తి చేసి ఆయన ఇక్కడ నుండి తండ్రి కుడిపోషానికి తిరిగి వెళ్ళిపోయినట్లుగా మేము గ్రహించి ఉన్నాం. నిజానికి సర్వలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఈ రోజున అనేక పాపముల చేత అనేకమైనటువంటి సమస్యల చేత ఈ లోకంలో సతమతమవుతూ ఉంటున్నాడు. నిజానికి దేవాది దేవుడు ఈ లోకానికి రాకపూర్వము అనేక మంది ఉన్నతమైనటువంటి ఋషులైనటువంటి వారు లేదంటే గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారందరూ కూడా దేవాది దేవుడిని తెలుసుకోవాలని లేదంటే ఒక సత్య మార్గం తెలుసుకోవాలని వారు అన్వేషిస్తూ వచ్చారు. అయితే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో ఇట్లా అంటున్నాడు, అయ్యా నా దగ్గర చాలా ఉన్నది, ఈ లోకంలో అనేకమైనటువంటి సుఖభోగాలు అనుభవించాను, అలాగే నేను కావలసిన చోటకి తిరిగాను, నేను కావలసిన సంతోషాన్ని అనుభవించాను, కానీ నేను చివరికి నాకు ఒక మరణ భయం అనేది నాకు పట్టుకుంది. కాబట్టి నేను చనిపోయిన తర్వాత నేను ఏమవుతాను అని చెప్పేసి ఈ యొక్క మరణ భయాన్ని నేను ఎలాగ జయించగలను అని చెప్పేసి అతను మరొక ఆయనతో అంటాడు. ఆయన అంటాడు, నువ్వు చెప్పింది నిజమే, నేను కూడా ఈ లోకానికి వచ్చినటువంటి గొప్పవాడిని కాదు, కానీ నేను కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోవలసినట్టు ఉన్నది. కానీ ఇదంతా జరగాలనంటే కనుక ఈ లోకంలో ఒక యాగం జరగాలి అన్నాడట. ఏమి యాగము అని అంటే, అది లేదంటే ఒక పూజ జరగాలి అన్నాడంట. ఆ పూజ ఏంటి అని అంటే, చెప్పండి అయ్యా, నేను ఏదైనా చేయగలను, నా దగ్గర అష్టైశ్వర్యాలు ఉన్నాయి, నా దగ్గర అన్నీ ఉన్నాయి, కాబట్టి నేను చేయగలను అని చెప్పేసి అన్నాడంట. ఆయన అన్నాడంట, నువ్వు నేను చేయాల్సింది కాదు, సాక్షాత్తు భగవంతుడు ఈ లోకానికి రావాలి, ఈ లోకానికి వచ్చి ఆయన ఎప్పుడైతే ఈ లోకానికి వస్తాడో మానవుల కళ్యాణం అనేది ఒకటి జరగాలి. ఈ యొక్క యోగం జరిగితే కనుక ఆ యోగం అనేది దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఇక్కడ తన ఉచితంగా అనగా తనకు ఏ విధమైనటువంటి వేరే వాళ్ళ ద్వారా కాకుండా ఆయనే మా సర్వమానవుల కోసం ఉచితంగా తన ప్రాణాన్ని ఇచ్చి ఇక్కడ ఈ భూమి మీద రక్త ప్రోక్షణ అనేది జరిగించాలి. ఆయన జరిగించిన తర్వాత ఈ భూమి మీద సర్వమానవులందరికి కూడా మంచి జరుగుతుంది, అంటే పాప విముక్తి జరుగుతుంది అని అన్నాడంట. నిజమే ప్రియులారా, అనేక గ్రంథాల్లో కూడా వ్రాయబడి ఉన్నది. ఆయన ఎలాగుంటాడు, ఎలా వస్తాడు అని చెప్పేసి అనేక మంది జ్ఞానులు అనేకమైనటువంటి ఋషులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన కొన్ని గుర్తులు చెప్పాడంట. ఆయన ఒక కన్యక గర్భమందు మాత్రమే పుడతాడు, అలాగే దేవాది దేవుడికి కుమారుడిగా మాత్రమే ఈ లోకానికి వస్తాడు, అలాగే ఆయన దరిద్ర నారాయణుడిగా ఈ లోకానికి వస్తాడు, అదే విధంగా ఇక్కడ ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమల్ని ఎదుర్కొంటాడు, చివరికి మానవులు ఆయన్ని ఒక చెట్టుకు వేలాడదీస్తారు, ఆయన ఆ యొక్క మానవుల చేతిలో చనిపోతాడు, చనిపోయిన తర్వాత ఆయన తిరిగి తండ్రి దగ్గరికి ఆ యొక్క మరణాన్ని జయించి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు అని గుర్తులు చెప్పారంట. నిజమే ప్రియులారా, ఇలాంటి గుర్తులు అన్నీ కూడా నేను దేవుణ్ణి తెలుసుకోక పూర్వం కూడా అనేక విషయాలు నేను కూడా తెలుసుకుంటూ వచ్చాను. చివరికి గ్రంథాలన్నీ కూడా తిరగేస్తే ఇవన్నీ ఎవరిలో కార్యం జరిగినాయి అని అంటే, దేవాది దేవుడు తన కుమారుని ఈ లోకాన్ని పంపించి ఎవరు కూడా మనం చెల్లించలేని వెల అనగా మనం ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఆయన తీసుకోకుండా మన కోసం ఉచితంగా తన ప్రాణాన్ని ఈ లోకాన్ని అర్పించాడు. ఈ భూమి మీద ప్రోక్షించినటువంటి రక్తం ద్వారా ఈ రోజుని ప్రతి మానవుడికి కూడా పాప విముక్తి అనేది జరిగిందనమాట. ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో నేను చెప్తున్నాను, దేవాది దేవుడు
నీ నా కోసము ఈ లోకానికి దిగి వచ్చాడంటే నీ మీద నా మీద ఉన్నటువంటి ప్రేమ, నీ మీద ఆయన చేసుకున్నటువంటి నా బిడ్డలో ఈ లోకంలో పాడైపోతున్నారు కాబట్టి వాళ్ళని నేనే చేశాను కాబట్టి నేను వాళ్ళని ఈ పాపం నుంచి విడుదల దయచేసి వారికి విముక్తి చేసినట్లయితే వారి యొక్క జీవన శైలి అనేది మార్చుకుంటారు. ఎలా మార్చుకుంటారని అంటే ప్రియులారా, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మీరు దేవుణ్ణి నమ్ముకొనడం ద్వారా అంటగా ఏంటంటే బైబిల్ గురించి మాట్లాడితే చాలా మంది భయపడతారు. ప్రియులారా, బైబిల్లో ఏమీ లేదండి. ఇక్కడ మీ తల్లిదండ్రుల్ని ప్రేమించమని మాత్రం చెప్తుంది, అలాగే సహోదరుని ప్రేమించమని చెప్తుంది, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్తుంది. నీ తల్లిదండ్రులు నీ కోసం కష్టపడి కన్నారు, పిల్లలు పెంచి పెద్ద చేశారు. చివరికి వాళ్ళని ఈ లోకంలో చాలా మంది చూస్తున్నాం, తల్లిదండ్రులు చూడలేనటువంటి అనేక మంది ఉంటున్నారు. అలాగే దేవుని ప్రేమ ఎరిగినటువంటి ఎవరు కూడా తల్లిదండ్రులు విడిచిపెట్టకుండా తల్లిదండ్రుని ప్రేమిస్తూ ఉంటున్నారు. ఈ ప్రియులారా, దేవుని గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే నువ్వు మంచిగా జీవించాలంటే, నీ జీవన శైలి మార్చుకోవాలనంటే, నీ భార్య బిడ్డలు ఒకవేళ నువ్వు హింసించినట్లయితే దేవుని దగ్గరకు వస్తే దేవుడు చెప్తాడు నిన్ను వాళ్ళ నీ పొరుగువాడిని ప్రేమించమని. అలాగే నీ భార్యను నువ్వు ప్రేమిస్తావు, నీ బిడ్డలు నువ్వు ప్రేమిస్తావు, నీ తల్లిదండ్రులు నువ్వు ప్రేమిస్తావు. గొప్ప ఆదరణ కలిగినటువంటి మాటలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ప్రియులారా, నేను కూడా నమ్మి దైవాశీర్వాదాన్ని పొందుకుని అన్నాను. నీవు కూడా ఈ దినాన్ని దైవాశీర్వాదాలు నువ్వు కూడా పొందుకోవాలని ఆశపడుతున్నావా? అలాగైతే రండి, దేవాది దేవుని తెలుసుకోండి. ఈ కొద్ది మాటలు వినిన వారికి చెవుల్లో ఎవరైతే విన్నారో వారందరినీ కూడా దేవాది దేవుడు ఆశీర్వదించబడును గాక.